అండి, నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు మనం గోంగూర చికెన్ పలావ్ చేసుకుందామండి. ఇదిగోండి, నేను 3 పావు కిలో చికెన్ తీసుకున్నాను. అట్లానే 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా నీటి కడిగి పెట్టేసుకున్నాను చికెన్ గోంగూరని. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ పుట్టించుకొని నేను ఒక బాండీ పెట్టుకున్నాను. ఫస్ట్ గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటర్లో కాకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉడికించుకుందాం గోంగూర. నూనె కాలిపోయింది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర పెట్టేసుకోవాలి. అట్లానే ఒక 10 పచ్చిమిరపకాయలు దాకా వేసుకుంటున్నాను. అట్లానే ఒక గుప్పెడు పుదీనా, అట్లానే కొంచెం కొత్తిమీర మొత్తం కలిపి ఫ్రై చేసుకుందామండి. వాటర్ కాకుండా నూనెలోనే ఫ్రై చేసుకుందాం. దగ్గరికి మెత్తగా ఉడికిపోతుంది తొందరగానే. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, మన గోంగూర ఉడికిపోయింది. గోంగూర, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండి బాగా ఉడికిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి ఒకసారి పల్స్ తిప్పుకోండి, సరిపోతుంది. నేను కూడా ఆరినాక పల్స్ తిప్పి చూపిస్తాను. ఇదిగోండి, గోంగూర మొత్తం మనం మిక్సీలో వేసుకొని నేను ఒకసారి తిప్పేసుకున్నాను. ఇట్లా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో. స్టవ్ బట్టి చేసి నేను బాగా గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటాను. అట్లానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. మన బిర్యానీకి వేసుకున్న మసాలాలు మొత్తం అండి, బిర్యానీ మసాలాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేగిపోయినాయి కదా, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. పొడితో కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెద్ద స్పూన్తో వేసాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరేనండి, మంచి వాసన వస్తుందని. ఇదిగోండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా. నేను ఒక 3 టమాటాలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను. పలావ్ కాబట్టి మనం టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మెత్తపడిన దాకా ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి, టమాటా కూడా బాగా మెత్తపడిపోయి మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 దెబ్బలు కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని చికెన్ వేసేసుకున్నాము. అట్లానే సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం 1 స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, చికెన్ వేసుకున్న తర్వాత మనం కలిపేసుకొని మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి చూసుకున్నామండి, చూస్తారు కదా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా పైకి వస్తుంది. చికెన్ ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాము. మనం మిక్సీ పట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, ముక్కలు పట్టేటట్టుగా. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దీంట్లోకి మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు. గోంగూర పుల్లగా ఉంటుందండి, మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. మనం రైస్ పుల్లగా లేకుండా మన కారంతో కవర్ అయిపోతుంది. 1 స్పూన్ కారం, ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మంట మీడియం సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం గోంగూర కూడా. నేను బాస్మతి రైస్ తీసుకొని 2 గ్లాసులు నేను శుభ్రం కడిగి పెట్టేసుకున్నానండి. ఒక అరగంట సేపు నాన్ని బాగా.
సరే చూసుకుందాం. సరే గోంగూర కూడా మంచిగా ఉడికిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాము. ఒక గ్లాస్కి నేను 2 గ్లాసులు పోస్తున్నానండి వాటరు. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు పోస్తున్నాను. నేను మిక్సీ కూడా కడిగేసి పోస్తున్నాను. ఇట్లా నీళ్ళ కలర్లో ఉన్నాయి అనుకుంటాను కదా, అందుకే చెప్పేస్తున్నాను ముందే. మిక్సీ శుభ్రంగా కడిగి పోసేసాను. గోంగూర కదా, ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనకి ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలి. ఈ టైంలో నేను 1 స్పూన్ వేస్తున్నానండి. నేను ఇందాక 1/2 స్పూన్ వేసాను కదా చికెన్ పైన, ఇంకొక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఈ టైంలో చూసుకోవచ్చు, మీకు ఉప్పు కారం అట్లా సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే కారం కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు సరిపోదని ఉప్పు వేసాను. మూత పెట్టేసేసి ఉడికించేసుకున్నాం. చూద్దామండి, నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము. రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాము. ఇంకా మూత పెట్టేసుకున్నామండి. సరే చూద్దామండి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం దమ్ముకి వేసుకోవాలి. కొంచెం ఒకసారి ఇట్లా వేసుకొని ఇప్పుడు దమ్ము పెట్టేసుకున్నాము. కొంచెం అంత పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని దమ్ము పెట్టేసుకున్నాము. ఇదిగోండి, దమ్ముకి అయిపోయిందండి. నేను ఇట్లా బరువు పెట్టడం మర్చిపోయానండి చెప్పటము. ఇట్లా బరువు పెట్టేసుకోండి, మూత పెట్టేసి. నేను గ్యాస్ ఆపేసి కూడా నేను 2 నిమిషాలు అయిపోయింది. ఎమ్మటే తీయొద్దు, ఆపినాక ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే అన్నం బాగా అవుతుంది. ఇప్పుడు చూసుకుందాము. చూసారు కండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇట్లా అన్నం పైకి ఇచ్చినట్లయితే మాత్రం కరెక్ట్గా అయిపోయినట్టే. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ గోంగూర పలావ్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.